ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ అండ్ పాల్ హేమన్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే జరిగిందన్నమాట. సో, ఆ సెగ్మెంట్‌లో చాలా అంటే చాలా ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్‌ని అంటే రివీల్ చేయలేదు. ట్విస్ట్ పెట్టినారు. అది ఏంది అనేది క్లారిటీగా రివీల్ చేయలేదన్నమాట. సో, అది మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో తెలుస్తదని పాల్ హేమన్ చెప్పినారు. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి రియా రిప్లీ టీమ్. సో, రియా రిప్లీ, బియాంకా బెలర్, ఇయో స్కై అండ్ నవోమి అండ్ బెయిలీ వాళ్ళందరూ రింగ్‌లోకైతే వచ్చేస్తారనమాట. ఫస్ట్‌గా రియా రిప్లీ మాట్లాడుతది. మీ అందరికీ తెలుసు మా మధ్య ఎటువంటి ఫ్రెండ్‌షిప్ అనేది లేదు. సో, ఈ రింగ్‌లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ అనేది లేదు. ఒక మంచి బాండింగ్ అనేది లేదు. కానీ అది మ్యాటరే కాదు. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో మేము భయంకరంగా అటాక్ చేస్తాము. డేంజరస్‌గా ఉంటుందని ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ రియా రిప్లీ చెప్తదనమాట. అండ్ దాని తర్వాత నవమి అంటది. "నువ్వు చెప్పింది కరెక్టే బిగ్ మామీ" అని నవమి అంటదనమాట. అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటదప్పుడు. సో, వాళ్ళందరూ చెప్తారు. ఈసారి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో మేము భయంకరంగా అటాక్ చేస్తాము. మేమే గెలుస్తాం అన్నట్టుగా రియా రిప్లీ టీమ్ అందరూ చెప్తారు. ఇయో స్కై కూడా చెప్తది. మేము మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తామని ఇయో స్కై కూడా అంటదన్నమాట. అండ్ దాని తర్వాత వెంటనే అక్కడికి లివ్ మొర్గన్ టీమ్ అందరూ వచ్చేస్తారు. రక్వెల్ అండ్ టిఫనీ అండ్ నయా జాక్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు. లివ్ మొర్గన్ ఏమంటదంటే, చాలా అంటే చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీరందరూ. సో, కొంచెం ఆగండి అని మన లివ్ మొర్గన్ చెప్తది. అండ్ దాని తర్వాత నయా జాక్స్ మాట్లాడుతది. సో, నయా జాక్స్ వాళ్ళ మధ్య పుల్లలు పెడదామని చూస్తది. ఎందుకంటే వాళ్ళకి ఒక బాండింగ్ అనేది లేదు. ఫ్రెండ్‌షిప్ అనేది లేదు. ట్రస్ట్ అనేది లేదు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటదనమాట. బెయిలీ నీ పక్కనుంది ఎవరు? ఇయో స్కై. ఇయో స్కై ఏం చేసిందో నీకు తెలుసా? అంటే నీ పైన అటాక్ చేసింది. నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అండ్ బియాంకా బెయిలర్ అంటే కూడా నీకు నచ్చదు. సో, మీ మధ్య ట్రస్ట్ లేదు. సో, వాళ్ళలో వాళ్ళకే ఒక పుల్లలు పెడదామని చూస్తారనమాట నయా జాక్స్. అండ్ దాని తర్వాత రియా రిప్లీ చెప్తది. సో, మాట్లాడడం ఏమీ లేదు. మాట్లాడడం ఆపేయండి. సో, మీరు రింగ్‌లోకి రండి. రింగ్‌లోకొచ్చి చూసుకుందాం అన్నట్టుగా మన రియా రిప్లీ చెప్తాదనమాట. అండ్ లివ్ మోర్గన్ టీము వాళ్ళందరూ రింగ్‌లోకొద్దామని చూస్తారు. బట్ అక్కడే ఆగిపోతారు. సో, మన రియా రిప్లీ చెప్తది. నాకు తెలుసు లివ్ మొర్గన్ నువ్వు నన్ను చూసి భయపడతావు. ఎప్పుడైనా సరే నువ్వు పారిపోతావు. కానీ ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో అలా ఉండదు. నువ్వు పారిపోవడం అనేది ఏమి ఉండదు. నా చేతికి చిక్కుతావు. నీ పైన భయంకరంగా అటాక్ చేస్తాను. ఆ అటాక్ ఎలా ఉంటదంటే, నీ లవర్, నీ బాయ్ ఫ్రెండ్ నీ ఫేస్ చూడడానికే భయపడతాడు అన్నట్టుగా మన రియా రిప్లీ చెప్తది. అంత భయంకరంగా నిన్ను అటాక్ చేస్తానని రియా రిప్లీ అయితే అంటదన్నమాట. అండ్ లివ్ మొర్గన్ కూడా అంటది. సో, నువ్వు అలా చేస్తావా? అంటే నేను పారిపోతా అని అనుకుంటున్నావు గదా! నాకు తెలుసు నేను ఆల్రెడీ నీ మొఖం పైన అటాక్ చేసినాను. నీ ఫేస్ చూసినావా ఎలా ఉందో? సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో గూడా మళ్ళీ నేను అదే చేస్తానని లివ్ మొర్గన్ అంటది. సో, అక్కడి దాకా వెయిట్ చేయడం ఎందుకు? దా ఇక్కడే చూసుకుందాం రింగ్‌లోకి రా అని రియా రిప్లీ అంటది. సో, మన లివ్ మొర్గన్ అదంతా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. సో, నేను అప్పటిదాకా ఆగను. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ దాకా ఆగను. ఇప్పుడే చూసుకుంటానని రియా రిప్లీ చెప్తది. సో, వెంటనే బ్రాల్ అనేది స్టార్ట్ అవుతదనమాట. సో, బ్రాల్ స్టార్ట్ కాగానే మనకి సెక్యూరిటీ వచ్చి ఆపేస్తారు. సో, అందరిని వేరు చేస్తారనమాట. సో, కొంచెం జరిగితే బాగుండనిపించింది బ్రాలు బాగుండే. బట్ ఏం చేస్తాం అక్కడ సెక్యూరిటీ వచ్చినారు. అందరిని వేరు చేసేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ షిన్‌సుకే నాకామురా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన షిన్‌సుకే నాకామురానే విన్ అయినారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఎల్ఏ నైట్ షిన్‌సుకే పైన అటాక్ చేద్దామని చూస్తారు. రింగ్‌లోకి రాగానే మన షిన్‌సుకే మన ఎల్ఏ నైట్ పైన మిస్ట్ ఏస్తారనమాట. మిస్ట్‌ని ఊంచేస్తారు. సో, దాంతో మన ఎల్ఏ నైట్ పడిపోతారు. అండ్ షిన్‌సుకే నాకామురా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో బ్లడ్ లైన్ కనిపిస్తారనమాట. న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ కనిపిస్తారు. సో, అక్కడికి నిక్ వెళ్తారు. సో, ఈరోజు మ్యాచ్ ఉంది గదా! ఈ మ్యాచ్‌లో మీరెవ్వరు ఉండరు. సో, రింగ్ సైడ్ ఎవ్వరు ఉండరు. అందరూ బ్యాన్ అయిపోతారని మన నిక్ చెప్తారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి జానీ గార్గానో అండ్ టొమాసో చేంపని చూపిస్తారు. సో, మన జానీ గార్గానో కన్విన్స్ చేస్తారు. నువ్విలా చేయకూడదు, ఇలా ఉండకూడదని మన జానీ గార్గానో, టొమాసో చేంపని కన్విన్స్ చేస్తారనమాట. బట్ అప్పుడు టొమాసో చేంప వినరు. ఇది నా లైఫ్. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అని మన టొమాసో చేంప చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారనమాట. సో, ఈ వీడియోలో కెవిన్ ఓవెన్స్ క్లియర్‌గా చెప్తారు. బ్లడ్ లైన్ నాకు ఏం చేసింది? రోమన్ రీన్స్ నాతో ఎలా బిహేవ్ చేసినాడనేది క్లియర్‌గా చెప్తాడు. నా లైఫ్‌నే ఎండ్ చేద్దామని చూసినాడు. అలాంటిది కోడీ రోడ్స్ నువ్వు నీకు అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌కి అవసరమైనప్పుడు నువ్వు కోడీ రోడ్స్, రోమన్ రీన్స్‌తో కలుస్తావా? అది కరెక్ట్ కాదు అని మన కెవిన్ ఓవెన్స్ చెప్తారనమాట. దానికోసమే నీ పైన అటాక్ చేసినాను. నేనిప్పుడు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో చూసుకుంటా అని మన కెవిన్ ఓవెన్స్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగా ఉంది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కోడీ రోడ్సే విన్ అయినారనమాట.
అండ్ నెక్స్ట్ మనకి 'సీఎం పంక్' అండ్ 'రోమన్ రెయిన్స్' అండ్ 'పాల్ హేమన్' మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికింది. సో, ఫస్ట్‌గా 'పాల్ హేమన్' అండ్ 'రోమన్ రెయిన్స్' అక్కడ కూర్చొని వెయిట్ చేస్తారనమాట. 'సీఎం పంక్' ఇంకా రారు. సో, అంటే 'రోమన్ రెయిన్స్', 'పాల్ హేమన్' వెయిట్ చేస్తారనమాట. 'రోమన్ రెయిన్స్' చెప్తారు, 'సీఎం పంక్ ఎక్కడున్నాడు? ఇంకా రాలేదేంది?' అని మన 'పాల్ హేమన్‌ని' అడుగుతారు 'రోమన్ రెయిన్స్'. అంటే అప్పుడు 'పాల్ హేమన్' చెప్తారు, 'నాకు గూడా తెలియదు' అని మన 'పాల్ హేమన్' అంటారు. అప్పుడు 'రోమన్ రెయిన్స్' ఏమంటారంటే, ఈ మనిషి ఈ 'సీఎం పంక్' నా టైంని వెయిట్ చేస్తున్నాడు, నన్ను వెయిట్ చేపిస్తున్నాడని మన 'రోమన్ రెయిన్స్' చెప్తారనమాట. అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు, లేస్తారు. సో, అంతలోనే అక్కడికి 'సీఎం పంక్' వచ్చేస్తారు. 'సీఎం పంక్' వచ్చి అక్కడ చైర్‌లో కూర్చుంటారు. సో, 'రోమన్ రెయిన్స్' చెప్తారు, నువ్వంటే నాకిష్టం లేదు, నీ యాటిట్యూడ్ అంటే నాకు నచ్చదు, నీతో కలిసి 'సర్వైవర్ సిరీస్' వార్ గేమ్స్‌లో ఫైట్ చేయడం నాకిష్టమే లేదని మన 'రోమన్ రెయిన్స్' చెప్తారన్నమాట. అండ్ అప్పుడు 'సీఎం పంక్' ఏమంటారంటే, అవునా? నేనంటే ఇష్టం లేదా? నేను నీకోసం రాలేదు. నేను నీకోసం రాలేదు, నా ఫ్రెండ్, నా వైస్ మ్యాన్ కోసం వచ్చినానని మన 'సీఎం పంక్' చెప్తారన్నమాట. నీతో కలిసి వర్క్ చేయడం నాకేం సరదా కాదు. నేను వచ్చింది నీకోసం మాత్రం కాదు, నేను వచ్చింది నా ఫ్రెండ్ కోసమే అని మన 'సీఎం పంక్' చెప్తారన్నమాట. అప్పుడు 'పాల్ హేమన్' 'రోమన్ రెయిన్స్‌ని' కన్విన్స్ చేస్తాడు. చూడు మై ట్రైబల్ చీఫ్, నేను చెప్పేది విను. మనం ఇప్పుడు కలిసుండాలి. ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ చాలా చాలా భయంకరంగా ఉంది. మన లైఫ్‌నే ఎండ్ చేస్తాడు. అంటే ఇప్పుడు 'సోలో సికోవా' మన బ్లడ్ లైన్‌నే ఎండ్ చేస్తాడు. ఇప్పుడు మనం గనక కలిసికట్టుగా లేకపోతే, మనం కలిసి ఉంటేనే గెలవగలం, సోలోని ఓడించగలం. లేదంటే మనం కలిసి లేకపోతే 'సోలో సికోవా' మనందరి పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. మన లైఫ్‌ని ఎండ్ చేస్తాడు. 'సోలో సికోవా' మనందరిని అటాక్ చేస్తాడు. ఇప్పుడున్న ఓజీ బ్లడ్ లైన్ మొత్తాన్ని ఎండ్ చేస్తాడు. అండ్ దాని తర్వాత నీ వైపు వస్తాడు 'సీఎం పంక్', నీ కోసం వస్తాడు. ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తున్నావు గదా! నీ కోసం వస్తాడు. 'సోలో సికోవా' నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నీ పైన కూడా భయంకరంగా అటాక్ చేస్తాడు అని మన 'పాల్ హేమన్' చెప్తాడు. మనం కలిసుంటే ఇప్పుడు ఈ 'సర్వైవర్ సిరీస్' వార్ గేమ్స్‌లో మనం సర్వైవ్ అవుతాం. అంటే మనం గెలవగలుగుతాం. కలిసుంటేనే బెస్ట్ అని మన 'పాల్ హేమన్' కన్విన్స్ చేస్తాడన్నమాట ఇద్దరిని. అండ్ 'సీఎం పంక్' చెప్తారు, నీకేం కావాలి రోమన్? నీకు ఆ ఉలఫాల మాల కావాలి కదా! సో, తీసుకో. నీకు అది కావాలి. కానీ నేను ఇక్కడికి వచ్చింది నా ఫ్రెండ్ కోసం. రివెంజ్ కోసం వచ్చినాను. వాళ్ళు నా ఫ్రెండ్ పైన, నా 'పాల్ హేమన్' పైన భయంకరంగా అటాక్ చేసినారు. ఆ రివెంజ్ కోసం నేనొచ్చాను. ఆ రివెంజ్ కోసం నేను ఫైట్ చేస్తా అని 'సీఎం పంక్' చెప్తారన్నమాట. అండ్ అంతేకాదు, మనం మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళొకసారి వన్ ఆన్ వన్ ఈ విధంగానే కలిసి కూర్చొని మాట్లాడాలి అని మన 'సీఎం పంక్' అండ్ 'రోమన్ రెయిన్స్' అనుకుంటారన్నమాట. అండ్ ఎండింగ్‌లో ఒక మాటనైతే చెప్తారు 'సీఎం పంక్', నువ్వు రుణపడి ఒక ఫేవర్ చేయడానికి 'సీఎం పంక్' చెప్తారు. అది నాకు కాదు, 'పాల్ హేమన్‌కి' అని మన 'సీఎం పంక్' చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మన 'రోమన్ రెయిన్స్' అడుగుతారు, నీకేం ఫేవర్ కావాలని 'పాల్ హేమన్‌ని' అడుగుతారనమాట. అప్పుడు మన 'పాల్ హేమన్' ఏమంటారంటే, నేను డైరెక్ట్‌గా 'సర్వైవర్ సిరీస్' వార్ గేమ్స్‌లోనే చెప్తాను, అదేందో అని, నాకేం కావాలో అని 'పాల్ హేమన్' ఈ విధంగా చెప్తారనమాట. సో, అప్పుడు 'రోమన్ రెయిన్స్‌కి' కొంచెం సైలెంట్ అయిపోతారు. కొంచెం యాంగ్రీగా జూస్తారు. సో, ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అనేది అయిపోతది. ఇప్పుడు ఆ ఫేవర్ ఏంటిదనే దాని గురించి మాట్లాడితే మనకి 'సీఎం పంక్' అండ్ 'న్యూ బ్లడ్ లైన్' అండ్ 'పాల్ హేమన్' రింగ్‌లో ఉన్నప్పుడు, అంటే 5 మంత్స్ బ్యాక్ ఒకటి అడిగినారు 'పాల్ హేమన్'. అంటే ఇప్పుడు 'సీఎం పంక్' నీకు, అంటే 'సీఎం పంకే' అడుగుతారు 'పాల్ హేమన్‌ని', నీకేం ఫేవర్ కావాలి అని అడిగినప్పుడు, నన్ను నీతో తీసుకెళ్ళు అని మన 'పాల్ హేమన్' చెప్తాడు. సో, ఫేవర్ అదేనా? ఇప్పుడు 'పాల్ హేమన్' 'సీఎం పంక్‌తో' వెళ్తాడు. సో, అదే వైరల్ అవుతుందన్నమాట. ఆ వీడియో వైరల్ అవుతుంది. సో, చెప్పలేం, 'సీఎం పంక్‌తో' 'పాల్ హేమన్' వెళ్ళినా వెళ్ళొచ్చన్నమాట. సో, రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ ఫేవర్ ఏంటిదనేది క్లారిటీగా మనకి రేపు 'సర్వైవర్ సిరీస్' వార్ గేమ్స్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ మనకి 'పైపర్ నివెన్' అండ్ 'లాష్ లెజెండ్' అండ్ 'మిచిన్' మధ్య యూఎస్ టోర్నమెంట్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మిచినే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జే ఉసో వర్సెస్ జాకబ్ ఫటు మధ్య అడ్వాంటేజ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు జే ఉసోకి చెప్తారు, అంటే సామీ జాన్ అక్కడ ఉండి మాట్లాడతారు, నువ్వు గెలవగలవు, నువ్వు చేస్తావని మోటివేట్ చేస్తారు. సో, అక్కడికి నికోలస్ వెళ్లి చెప్తారు, మీరెవ్వరు రింగ్ సైడ్ ఉండొద్దని చెప్తారు. సో, అదే న్యూ బ్లడ్ లైన్‌కి చెప్పినాను, వాళ్ళు కూడా ఎవరు రారని చెప్తారు. సో, ఈ మ్యాచ్ అయితే జరుగుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జే ఉసో ఓడిపోయినారన్నమాట. జే ఉసో ఓడిపోయినారు. జాకబ్ ఫటుయే ఈ మ్యాచ్‌లో విన్ అయినారు. సో, అడ్వాన్స్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ మొత్తం వస్తారు. జే ఉసో ఒక్కడే రింగ్‌లో ఉండిపోతారు. సో, ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.